అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ ఒక తల్లికి భగవంతుడు ఎలా న్యాయం చేశాడో తెలుసుకుందాం రండి. కన్నీళ్లు దారలుగా ప్రవహిస్తున్నాయి. 70 ఏళ్ల దుర్గాదేవి అటు ఇటు చాలా ఆందోళనగా చూస్తుంది. చాలాసేపటి నుండి బస్టాండ్లో కూర్చుని ఉంది. చిన్న చిల్లర కొట్టు బడ్డీ కొట్టు దుకాణం నడుపుతున్న 35 ఏళ్ల శ్యామ్ గారు చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్నాడు. ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చుని చాలా గంటలు గడిచింది, కానీ ఎవరూ ఆమెని తీసుకెళ్ళడానికి రాలేదు. అలాగే బస్టాండింగ్లోని ఎవరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు. శ్యామ్ ఉదయం షాపు తెరిచినప్పుడే ఆ వృద్ధురాలు అక్కడ కూర్చుని ఉండటం గమనించాడు. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా నిస్సహాయ కళ్ళతో అటు ఇటు చూస్తూనే ఉంది. ఆ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాల్ని చూసి శ్యామ్కు జాలి కలిగింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా అని శ్యామ్ అడిగిన ప్రశ్నకు దుర్గగారు ఇలా చెప్పారు. బాబు, నేను ఉదయంన నా కొడుకు కోడలతో ఇక్కడకు వచ్చాను. అందరం కలిసి ఢిల్లీ వెళ్తున్నాము. వాళ్ళు ఆకలిగా ఉందని బస్టాండ్ బయట ఏదైనా తిని వస్తామని బయటకు వెళ్ళారు. కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియటం లేదు. ఒక చిన్న సహాయం చేస్తావా బాబు? కాస్త బస్టాండ్ బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసొస్తావా అని అడిగింది. దుర్గగారి మాటలు విన్న శ్యాము, అమ్మా, కానీ ఢిల్లీ బస్సు వెళ్ళిపోయింది, చాలాసేపు అయ్యింది కదా. ఇది విన్న దుర్గగారు, లేదు లేదు లేదు, నువ్వేదో పొరపాటు పడ్డావు. నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు. బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అన్నది. సరే అమ్మా, అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు. కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు. ఆకలిగా లేదా? నీ కోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని శ్యామ్ అడిగాడు. అప్పుడు దుర్గగారు పెదవులపై చిరునవ్వుతో, వద్దు బాబు, నాకు తినడానికి ఏమీ వద్దు. నాకు వీలైతే ఒక సహాయం చెయ్యి. నా కొడుకు పేరు రమేష్, ఎక్కడున్నాడో కాస్త చూస్తావా అని అడిగింది. అప్పుడు శ్యామ్, సరే అమ్మా, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి శ్యామ్ వెళ్ళాడు. సమీపంలోని దుకాణాలన్నిటికీ వెళ్ళి వెతికిన రమేష్ కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికి శ్యామ్ తిరిగి వచ్చి దుర్గగారితో, అమ్మా, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ మీ కొడుకు కోడలు జాడ కనపడలేదు. గత 5 ఏళ్లగా బస్టాండింగ్లో చిల్లర కొట్టు దుకాణం నడుపుతున్నా. శ్యామ్కు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి బస్టాండింగ్లో వదిలేసి వెళ్ళారని పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యాక పిల్లలకు భారం అవుతారు. అలాంటప్పుడు బస్టాండింగ్లో, రైల్ స్టేషన్లో ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయి. అప్పుడు శ్యామ్ అన్నాడు, అమ్మా, నేను మీకు ఒక విషయం చెప్తాను. బాధపడకండి. ప్రతిరోజు ఇలా వృద్ధురాలైన తల్లుల్ని లేదా తండ్రిని బస్టాండింగ్లో, రైల్ స్టేషన్లో, అలాగే గుడిలో లేదా పార్కుల్లో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు. ఇది విన్న దుర్గాదేవికి కోపం వచ్చి, నీకు నా కొడుకు గురించి ఏమీ తెలీదు. అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నా కొడుకు మోసం చేశాడని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు సరిగ్గా చూసి ఉండవు అన్నది. లేదమ్మా, నేను అన్ని చోట్ల క్షుణ్ణంగా చూశాను అని శ్యామ్ అన్నాడు. దుర్గగారు మరింత దిగులుగా తనను తాను సముదాయించుకుంటూ, అలాంటిదేమీ అయ్యుండదు. ఏదన్నా అత్యవసర పనికి
వెళ్ళవలసి వచ్చిందేమో. కొంత సమయం తర్వాత కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అన్నది. ఆ తర్వాత శ్యామ్ కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు. సమయం 7 గంటలు అవుతుంది. శ్యామ్ తన ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది. మరియు వాతావరణం కూడా చల్లగా ఉండడంతో దుర్గగారు తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా గమనించిన శ్యాము దుర్గగారి వద్దకు వచ్చి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు? మీ పేరేమిటి? మరియు మీ కొడుకు ఎక్కడ నివసిస్తున్నాడో మీకు తెలుసా? నేను మిమ్మల్ని అక్కడ వదిలి వస్తాను అన్నాడు. అప్పుడు దుర్గగారు, బాబు, నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరి నుండి ఈ మహానగరానికి తీసుకువచ్చాడు. ఇక్కడ నా కొడుకు కోడలతో మనవడితో కలిసి ఉండేదాన్ని. మా అబ్బాయి ఇప్పుడు ఢిల్లీకి బదిలీ అయ్యానని చెప్పాడు. అందుకే అందరం కలిసి ఢిల్లీకి బయలుదేరాము. కొడుకు కోసం వేచి చూస్తూ చూస్తూ సమయం రాత్రి అయ్యింది. కానీ ఆమె కోసం ఎవరూ రాలేదు. అప్పుడు శ్యామ్, అమ్మా, మీకు కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి. మా ఇంట్లో నా భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. మీకు కావాలంటే అక్కడ ఆ రాత్రి ఇంట్లో గడపండి మరియు పొద్దున్నే ఇక్కడికి రావచ్చు. కానీ దుర్గగారు, వద్దు వద్దు, నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ఇక్కడికి నా కొడుకు మా అబ్బాయి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు. నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అన్నది. సరే అయితే నన్ను కొడుకు అన్నారు కాబట్టి ఈ దుప్పటి ఇక్కడ ఉంచుతాను మరియు ఈ రగ్గు కూడా తీసుకోండి అని దుర్గగారికి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుండి భోజనం కొని తీసుకువచ్చాడు. ఇంకా ఇంటికి బయలుదేరతాం వెళ్ళాడు. దుర్గగారు రగ్గు కప్పుకుని అక్కడే కూర్చుని కొడుకు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంది. తనకు ఆ నగరంలో కొడుకు తప్ప మరెవ్వరూ తెలీదు. ఒక్క శ్యామ్ ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు. కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు. దుర్గ రాత్రంతా ఇలాగే చలిలో గడిపింది. మరుసటి రోజు ఉదయం శ్యామ్ తిరిగి తన పనికి వచ్చేసరికి దుర్గగారు ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు. శ్యామ్ రాగానే మొదట దుర్గగారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ కొడుకు ఇంకా రాలేదా? లేదు, నా కోసం ఎవరూ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శ్యామ్ ఆమెకి తాగడానికి నీళ్ళిచ్చి, అమ్మా, నేను నిన్ననే నీకు చెప్పాను, కానీ నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది. అది విని దుర్గగారు, నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది నాయనా. నా మనవడు ఒకసారి రాసి ఇచ్చాడు. ఈ నెంబర్కు ఫోన్ చేయమని శ్యామ్ని అడిగింది. సరే అని శ్యామ్ చాలాసార్లు ఫోన్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏం చెయ్యాలో తోచడం లేదు అంటూ దుర్గగారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆవిడ పరిస్థితి చూసిన శ్యామ్ గారు చాలా జాలి కలిగింది. అక్కడ బెంచ్ మీద కూర్చుని కన్నీరు కారుస్తూనే ఉంది. కొంతసేపటికి అకస్మాత్తుగా దుర్గగారు బెంచ్ మీద నుంచి కింద పడిపోయింది. శ్యామ్కి అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు. కొద్దిసేపటికి స్పృహ వచ్చింది. శ్యామ్ కొంచెం కంగారు పడ్డాడు. వెంటనే దుర్గగారిని బెంచ్ మీద పడుకోబెట్టాడు. స్పృహ వచ్చాక శ్యామ్ గారు, ఏమైంది మీకు? నిన్న నేను ఇచ్చిన ఆహారం తినలేదా? చాలా బలహీనంగా కనపడుతున్నారు అన్నాడు. కన్న కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. అది విన్న శ్యామ్ వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి, అమ్మా, ముందు నువ్వు ఇది తిను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు. శ్యామ్ బలవంతం చేయడం వలన భోజనం చేసి దుర్గగారు, శ్యామ్, అమ్మా, ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాలేడని నీకు తెలుసు. అందుకే నువ్వు గ్రామంలో ఉన్న మీ ఇంటికి
ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి నాయనా, నా కొడుకు, ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేయమన్నాడు. ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా రమేష్ తీసుకున్నాడు. శ్యామ్ ఇది విని చాలా బాధపడ్డాడు. కానీ అతను ఏమి చెయ్యలేని పరిస్థితి. చిన్న చిల్లర కొట్టు దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దుర్గగారిని శాంతిపరిచి మళ్ళీ తిరిగి దుకాణానికి చూసుకోవడం ప్రారంభించాడు. కొంతసేపటి తర్వాత దుర్గగారు అక్కడ నుంచి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాతావరణం చల్లగా ఉండటంతో చలికి వణుకుతూ దుర్గగారు ఫుట్పాత్పై బయట కూర్చుని ఉండటాన్ని చూసిన శ్యామ్ అదే సమయంలో దుర్గగారిని చూసి అక్కడకు కొన్ని కుక్కలు వచ్చి బిగ్గరగా మొరగటం ప్రారంభించగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి లేచింది. అదే సమయంలో ఇదంతా చూసిన శ్యాము ఆ కుక్కల్ని అక్కడ నుండి తరిమివేసి దుర్గగారిని పక్కకు కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు. దుర్గగారి పరిస్థితి మొత్తం వివరించి, రేష్మా, నా తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు నా వద్ద డబ్బులు లేక ఆవిడ్ని చూసుకోలేకపోయాను. కానీ నాకు ఆ మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది. అందుకే దుర్గగారిని, అమ్మని నాతో ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను. శ్యామ్ భార్య రేష్మ చాలా నెమ్మదస్తురాలు. ఏమీ పర్వాలేదండి, మీరు అమ్మని తీసుకురండి. ఉన్న దాంట్లో 2 పూట్ల భోజనం అయినా ఇవ్వగలం కదా. ఇది విన్న శ్యాము సంతోషించి దుర్గగారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతను ఇల్లు చాలా చిన్నది. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత దుర్గగారు, బాబు, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అదే జరుగుతుంది. కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అన్నది. దీనికి రేష్మ, లేదు, మీరు మాతో ఇక్కడ ఉంటేనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మీ తలరాతలో మాతో ఉండమని రాశాడు అనుకోండి అన్నది. కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అన్నది. కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. కానీ దుర్గగారికి అసౌకర్యంగా ఉండటం గమనించిన శ్యాము, అమ్మ, మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది. మా పిల్లలను మీ సొంత మనవళ్ళగా భావించండి. ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు. ఈ విషయాన్ని శ్యామ్ నోట విన్న దుర్గగారికి కన్నీళ్ళొచ్చాయి. వారి తలలపై చెయ్యి వేసి, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా సొంత కొడుకు కోడల్ని నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు. మరుసటి రోజు ఉదయం శ్యామ్ స్నానం చేసి తన షాపుకి వెళ్ళాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో దుర్గగారు మరియు రేష్మ మాత్రమే ఉన్నారు. రేష్మ ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా బట్టలు కూడా కుట్టడం దుర్గగారు చూసింది. నేను కూడా చాలా బాగా బట్టలు కుడతాను అంటూ నీ పనిలో సహాయం చేయనివ్వు అని చెప్పి దుర్గగారు తన పనిలో రేష్మకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె వారి కుటుంబాల్లో కలిసిపోయింది మరియు ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిలా ప్రతి పనిలో పాల్గొంటుంది. ఇప్పుడు దుర్గగారి రాకతో రేష్మ కుట్టు మిషను మరింత మెరుగుపడింది. ఎందుకంటే దుర్గగారు కుట్టు పనిలో నిపుణురాలు. ప్రజలు దుర్గగారి పనిని చాలా ఇష్టపడటం ప్రారంభించారు. ఇంట్లో ఉంటూ దుర్గగారు పిల్లల్ని చూసుకునేవారు మరియు మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావటం వంటి చిన్న చిన్న పనులు కూడా చూసుకునేవారు. రేష్మ మరియు శ్యామ్ తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు. దుర్గగారి రూపంలో వారు అనుకున్న లోటు తీరిపోయింది అనుకునేవారు. ఒకరోజు రేష్మ ఇంటి పని చేసుకుంటుండగా
దుర్గగారు, అమ్మా రేష్మా, నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను, ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్ళారు. తిరిగి వస్తుండగా ఒక వికలాంగుడు అబ్బాయి లాటరీ టికెట్ అమ్ముతుండటం చూసింది. ఒకటి 100 రూపాయలు విలువ. ప్రైజ్ మనీ 5 కోట్లు. చూడగానే ఆ అబ్బాయి దుర్గగారి వద్దకు వచ్చి టికెట్ కొనమని 1కి 2 సార్లు పదే పదే కొనమని అడుగుతుండటంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని దుర్గగారు పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి వద్ద ఒక టికెట్ కొనింది. ఈ నెల ఆఖరికి పేపర్లో విజేతని ప్రకటిస్తారని అబ్బాయి దుర్గగారికి చెప్పాడు. టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి చేరిన తర్వాత రేష్మాకు కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పనంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు. కాసేపటికి ఇద్దరూ కలిసి కుట్టు మిషను పనిని చేస్తున్నప్పుడు దుర్గగారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసుకుని రేష్మాకిస్తూ, రేష్మా, ఇందాక బజారు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెటు 100 రూపాయలు కొనుక్కోమని పదే పదే అడిగాడు. ఆ చిన్న బాబుని చూసి నేను ఇచ్చే ఈ 100 రూపాయలు ఆ పిల్లవాడికి అవసరం అవుతాయని కదా ఆ టికెట్ కొన్నాను. ఈ నెల ఆఖరకు అంటే 2 రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట. అవునా, పర్వాలేదులేండి, మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చెయ్యాలనే ఆలోచనతోనే కొన్నారు కదా, నేను దాచిపెడతాను టికెట్ను అంటూ రేష్మ తీసుకుంది. 2 రోజులు గడిచాయి. లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని శ్యామ్ మరియు పిల్లలు వెళ్ళిపోయాక దుర్గగారు మరియు రేష్మ పేపర్లో ఆతృతగా చూడటం ప్రారంభించారు. 3వ విజేతగా 50 లక్షలు, కానీ వీళ్ళ దాంట్లో ఒక నెంబర్ లేదు. 2వ విజేతగా 1 కోటి, అక్కడ వీళ్ళ నెంబర్ 1 లేదు. మొదటి విజేత 5 కోట్లు అని నెంబర్ చూసిన రేష్మ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. దుర్గగారిని హత్తుకుని మనము మొదటి విజేతగా 5 కోట్లు గెలిచాము అని ఇద్దరూ సంతోషంతో గంతులు వేస్తూ గెంతుతూ కేకలు వేశారు. చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన శ్యామ్ ఇద్దరు గెంతడం చూసి, ఏంటి ఇద్దరూ చాలా సంతోషంతో ఉన్నారు అన్నాడు. వెంటనే రేష్మ భర్తను కౌగిలించుకుని, మనకు లాటరీ తగిలిందండి, అది కూడా 5 కోట్లు అని న్యూస్ పేపర్లో ఫస్ట్ విన్నర్ నెంబర్ చూపించింది. ఇదంతా చూసిన శ్యామ్ తన కళ్ళను తానే నమ్మలేక అడిగాడు, నీకు నిజంగా లాటరీ వచ్చిందా? దీనిపై దుర్గగారు సంతోషంగా, అవును బాబు, ఇక ఇప్పుడు నుంచి మన జీవితాల్లో సంతోషాలే అంటూ ముగ్గురు ఆనందంగా గడిపారు. 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్ ఇచ్చిన అడ్రస్కు వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. 2 రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం మొదటిసారిగా చూసిన వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొంతకాలం తర్వాత తమ కోసం ఒక మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో టైలరింగ్ పని చేసే దుర్గా, రేష్మ లాటరీ డబ్బులతో ఒక బోటిక్ తెచ్చారు. అక్కడ వారు సరికొత్త డిజైన్లతో బట్టలు తయారు చేయటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది. నగరంలో వీరి బోటిక్ పేరు నలుమూలలా విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు ఇద్దరూ వారికి సహాయం చేయడానికి కొంతమంది పనివాళ్లను కూడా నియమించుకున్నారు. వ్యాపారం రోజురోజుకి రెట్టింపయ్యింది. ఇదే నగరంలో దుర్గగారి వియ్యంకులు కూడా ఉండేవారు. ఎప్పుడైతే దుర్గగారు కోటీశ్వరరాలు అయ్యిందని, అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నదని తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే తమ కుమార్తె అంటే దుర్గగారి కోడలు శ్రావణికి ఫోన్ చేసి, శ్రావణి, ఇది ఒక అద్భుతంగా ఉంది,
నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను అని దుర్గగారి గురించి చెప్పింది. తన తల్లి మాటలు విన్న శ్రావణి, అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు? నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరరాలయ్యిందా? మీ అత్తగారి గురించి నగరమంతా చర్చనీయమవుతుంది. మీ అత్తగారికి 5 కోట్లు లాటరీ తగిలిందంట. ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది విన్న శ్రావణి చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు మైకం వచ్చింది. ఆమె కాళ్ళ కింద నేల కంపించినట్లు అయ్యింది. ఈ సంఘటన మొత్తం భర్త రమేష్ ఇంటికి రాగానే చెప్పింది. రమేష్ షాక్ అయ్యాడు. కానీ పశ్చాత్తాపం తప్ప ఇప్పుడు మనం ఏమీ చేయగలము? ఒకరోజు ఆఫీస్ నుంచి రమేష్ ముఖం ఏలాడుతూ ఇంటికి తిరిగి వచ్చి, శ్రావణి, కంపెనీల్లో చాలామందిని జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా, నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు. ఇది విన్న శ్రావణి వెంటనే తన తల పట్టుకుని కూర్చుంది. మరుసటి రోజు శ్రావణి తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి, అమ్మా నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో ఆశలతో ఢిల్లీకి మారాము. కానీ ఇప్పుడు ఉద్యోగమే పోయింది అని ఏడుస్తున్న కూతుర్ని తల్లి ఓదారుస్తూ, దాని గురించి ఆందోళన చెందటానికి ఏముంది? మీ అత్తగారి వద్ద ఇప్పుడు కుబేరన్ నిధి ఉంది. ఆమెకు వద్దకు వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి, ఆమె మిమ్మల్ని చేరదీస్తుంది అని సలహా ఇచ్చింది. వెంటనే శ్రావణి రమేష్ వద్దకు వెళ్ళి, మీ అమ్మని సహాయం అడుగుదాం, ఆవిడ్ని క్షమించమని ప్రాధేయపడదాం, కాళ్ళ మీద పడదాం అని చెప్పింది. వేరే దారి లేని రమేష్ మరుసటి రోజే భార్య కొడుకుతో దుర్గగారి పోటీకి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలు. కొంతసేపటికి ఎలాగలో గుంపులో నుంచి బోటిక్ లోపలికి వచ్చారు. వాళ్ళు అమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తుండటం చూశారు. ఇదంతా చూసిన దుర్గగారి కొడుకు కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో శ్రావణి రమేష్ త్వరగా వెళ్ళి దుర్గగారి పాదాలపై పడి, అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిందన్నారు. అదే సమయంలో దుర్గగారు, ఎవరు తల్లి, ఎవరు అమ్మ? నాకు ఒకే ఒక్క కొడుకు కోడలు, శ్యాము రేష్మ. కన్న కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు నాకు వాళ్ళు ఇంట్లో ఆశ్రమం ఇచ్చారు. మీతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అంటూ తన కస్టమర్లకు అటెండ్ అవ్వడానికి లేవగానే వెనక నుండి రమేష్ పిలిచాడు, ప్లీజ్ అమ్మా మమ్మల్ని క్షమించు, ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. నాకు వేరే చోట కూడా మంచి ఉద్యోగం రావడం లేదు. ఎక్కడికి వెళ్ళగలం? పెద్ద నేరం చేశామని గ్రహించాము. ఇంకనైనా నన్ను క్షమించమ్మా అని అన్నాడు. అది విన్న దుర్గగారు ఇలా అన్నారు, భగవంతుడు న్యాయం చేయటం అంటే ఇదేనేమో అంటారు, న్యాయం అంటారు. భగవంతుడు అందరినీ చూస్తుంటాడు. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. అప్పుడు కోడలు, అత్తయ్య గారు, మేము మీతో కలిసి జీవించాలనుకుంటున్నాము, కానీ నేను మీతో జీవించాలనుకోవట్లేదు. నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పటికే ఒకసారి నీ చేతిలో మోసపోయాను, ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అన్నది దుర్గ. మీ ఆస్తిపై మాకు కూడా హక్కుందని మీరు మరిచిపోతున్నారు అత్తయ్య అన్నది కోడలు. అప్పుడు దుర్గగారు అన్నారు, మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? నన్ను బస్టాండింగ్లో వదిలేసిన రోజున ఆ హక్కు ముగిసిపోయింది. తల్లి మాటలు విన్న తర్వాత కొడుకు కోడలికి ఏం మాట్లాడలేక తల వంచుకున్నారు. అప్పుడు దుర్గగారు, మీరిక్కడికి గెస్టులు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి,
ఇలా చెబుతూ దుర్గగారి ముఖంలో గర్వంగా చిరునవ్వుతో తన పనిలో నిమగ్నమయ్యింది. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.